సద్దాం హుస్సేన్ మరియు జార్జ్ బుష్ మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? 1990 ఆగస్టు 2న సుమారుగా 1,00,000 మంది ఇరాకీ సైనికులు ట్యాంక్లు, హెలికాప్టర్లు మరియు ట్రక్కులతో కువైట్ సరిహద్దులో ప్రవేశించి దాడి చేశారు. ఇది కువైట్పై ఆకస్మిక దాడి. ఆ తర్వాత ఇరాక్ మొత్తం కువైట్ను స్వాధీనం చేసుకుంది. ఈ దాడి చేసిన వ్యక్తి మరెవరో కాదు, ముస్లిం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాజు సద్దాం హుస్సేన్. సద్దాం హుస్సేన్ తన పొరుగు దేశమైన కువైట్పై ఎందుకు దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు? ఇవన్నీ ఎందుకు జరిగాయి తెలుసుకుందాం పదండి. 1980 నుంచి 88 మధ్యకాలంలో ఇరాన్ మరియు ఇరాక్ల మధ్య ఎవ్వరూ గెలవలేని ప్రమాదకరమైన యుద్ధం జరిగినప్పుడు 1990 నాటికి ఈ కథ ప్రారంభమైంది. ఈ యుద్ధంలో చాలా అరబ్ దేశాలు సద్దాం హుస్సేన్కు మద్దతిచ్చాయి. ఇందులో కువైట్ మరియు సౌదీ అరేబియా ముందంజలో ఉన్నాయి. యుద్ధంలో ఎవ్వరూ గెలవనప్పటికీ ఈ యుద్ధం ముగిసే సమయానికి ఇరాక్ ప్రపంచంలోని 4వ అతిపెద్ద సైనిక శక్తిగా మారింది. $60 బిలియన్ రుణగ్రహీతగా కూడా మారింది. ఒక విధంగా ఇది అరబ్ దేశాల నుంచి సహాయం తీసుకుందని చెప్పొచ్చు. కువైట్ $16 బిలియన్ ఇచ్చింది. సౌదీ అరేబియా $26 బిలియన్ ఇచ్చింది. అయితే ఈ యుద్ధం ఇరాక్ను మరియు ఈ రుణాన్ని తాకలేకపోయింది. ఎందుకంటే ఇరాక్ ప్రభుత్వం ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. సద్దాం హుస్సేన్కు కూడా ఈ రుణాలను తిరిగి చెల్లించే ఉద్దేశం లేదు. ఇరాన్తో యుద్ధం చేసింది తన కోసం కాదని, మొత్తం అరబ్ దేశాల భద్రత కోసమేనని, అరబ్ దేశాలు ఇరాన్ను తమకు ముప్పుగా పరిగణిస్తున్నందున ఇలా జరిగిందని ఆయన అన్నాడు. ఇప్పుడది బెదిరిందా లేదా అనేది వేరే విషయం. ఏదేమైనా సద్దాం హుస్సేన్ ఒక్కడే ఇంత మొత్తం ఎందుకు చెల్లించాలని అన్నాడు. సౌదీ అరేబియా దీనిపై స్పందించింది. ఇరాక్ రుణాన్ని కూడా మాఫీ చేసింది. కానీ కువైట్కు చెందిన అమీర్ అల్ జబీర్ సద్దాం హుస్సేన్ను రుణం కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. సద్దాం హుస్సేన్ నిరాకరించడంతో అమీర్ ఎలాగైనా సద్దాం హుస్సేన్కు గుణపాఠం చెప్పడానికి పెద్ద మొత్తంలో చమురు సరఫరాను పెంచాడు. దాని కారణంగా చమురు ధర బాగా పడిపోయింది. ఇప్పుడు ఇరాక్ ఆర్థిక వ్యవస్థ కూడా చమురుపై ఆధారపడి ఉన్నందున సద్దాం హుస్సేన్ కొన్ని రోజుల్లో $7 బిలియన్ నష్టాన్ని చూశాడు. ఇది పరోక్షంగా ఇరాక్పై ఆర్థిక దాడి, యుద్ధం లేకుండానే ఇరాక్ను మోకరిల్లేలా చేస్తుంది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరను నిర్ణయించాలని కువైట్ను సద్దాం హుస్సేన్ డిమాండ్ చేశాడు. యుద్ధ సమయంలో కువైట్ నుంచి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయాలి. అలాగే ఇరాక్ పునర్నిర్మాణంలో సహాయపడే మార్షల్ ప్లాన్కు కూడా రూపొందించాలని అనుకున్నాడు. అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఇరాకీ టీవీలో బెదిరింపు మాటలతో కువైట్ ఈ మాటలు వినకపోతే విషయాలను మెరుగుపరచడానికి, మా హక్కులను పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం తప్ప మాకు వేరే మార్గం లేదని ప్రకటించాడు. నిరంతర బెదిరింపుల తర్వాత కూడా విషయం ఫలించకపోవడంతో సద్దాం హుస్సేన్ సుమారుగా 1,00,000 మంది ఇరాకీ సైనికులను కువైట్ సరిహద్దుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు కువైట్ మరియు ఇరాక్ రెండిటికీ మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియా చర్చల కోసం వాళ్ళిద్దరినీ జిద్దాకు పిలిచింది. చర్చలు ప్రారంభమయ్యాయి. వెంటనే విఫలమయ్యాయి కూడా. అంటే సౌదీ అరేబియా కూడా ఇరువురి మధ్య చర్చలు జరపడంలో విఫలమైంది. ఇక యుద్ధం ప్రారంభమైంది. ఇది కాకుండా కువైట్ ఈ విషయాలన్నిటి మధ్యలో తప్పు చేస్తోంది. ఇరాక్ నుంచి యుద్ధం యొక్క రిస్క్ తీసుకోవడమే ఆ తప్పు. ఇప్పుడు ఇరాక్ చిన్న శక్తి అయితే కాదు, ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో ఒకటి అని మర్చిపోతోంది. అయితే 1990 ఆగస్టు 2వ తేదీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇరాకీ సైన్యం కువైట్లోకి ప్రవేశించినప్పుడు కువైట్లో పేలుళ్లు మరియు బాంబుల శబ్దాలు వినిపించాయి. చరిత్ర కూడా ఆ దృశ్యాన్ని చూసింది. చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. ఇరాకీ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్లు కువైట్పై ఆకాశం నుంచి బాంబులు వర్షం కురిపించాయి. దాని విమానాశ్రయం కొన్ని నిమిషాల్లో పూర్తిగా ధ్వంసమైంది. ఇది కేవలం దాడి లేదా యుద్ధం మాత్రమే కాదు, ఇప్పుడు కువైట్ను ఇరాక్ స్వాధీనం చేసుకోబోతోందన్నమాట. కువైట్లోని 16,000 సైన్యం వారిని ఎదుర్కోలేకపోయింది. వారితో పోలిస్తే ఇరాకీ సైన్యం సంఖ్య 1,00,000కు పైగా ఉంది. కువైట్ సరిహద్దులో వాళ్ళకి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఇరాకీ సైన్యం కువైట్ నగరానికి చేరుకున్నప్పుడు వాళ్ళు కువైట్ సైనికుల నుంచి కొంత ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. కువైట్ యుద్ధ విమానాలు గాల్లో ఎగిరిపోయాయి. అయితే కువైట్ నావికాదళం కూడా దాని స్థావరంలో నిలబడి సౌదీ అరేబియాకు పారిపోయిన ఇరాకీ దృశ్యాలను చూసింది. ఇరాకీ సైన్యం రాజభవనానికి చేరుకున్నప్పుడు అతను పిస్టల్తో ప్యాలెస్ పైకప్పుపై కొంతమంది కువైట్ సైనికులతో నిలబడున్నాడు. ఇక ఇరాక్ సైనికులు అతన్ని కాల్చారు. ఆ తర్వాత చాలామంది దేశం విడిచి పారిపోయారు. తిరుగుబాటుదారులను జైల్లో పెట్టారు. వారిలో కొందరు చంపబడ్డారు. కేవలం 7 గంటల్లోనే ఇరాక్ సైన్యం మొత్తం కువైట్ను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వంతో పాటు కువైట్లోని దాదాపు 3 లక్షల మంది పౌరులు కూడా దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆగస్టు 2న యుఎస్ అధ్యక్షుడు జార్జ్ బుష్, యూకే ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్ మరియు అనేక మంది నాయకులు కలిసి కువైట్ ఆక్రమణకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో 660 తీర్మానాలను ప్రవేశపెట్టారు. దీనిలో సద్దాం హుస్సేన్ వెంటనే దాడిని ఆపి వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.
అయితే సద్దాం హుస్సేన్ వెనక్కి తగ్గకుండా కువైట్పై దాడిని అలాగే కొనసాగించాడు. కువైట్ చమురు నిల్వలు ఇప్పుడు సద్దాం హుస్సేన్ ఆధీనంలో ఉన్నాయి. ఇరాక్కు మంచి రోజులు రాబోతున్నాయని అనుకున్నాడు. కానీ ఇదే తన వినాశనానికి నాంది అని తేలింది. అమెరికా ఈ యుద్ధంలోకి దూకడానికి అతిపెద్ద కారణం జపాన్ పెట్రోలియం కార్పొరేషన్. ఇది యుఎస్ ప్రధాని జార్జ్ బుష్ యొక్క చమురు కంపెనీ. సద్దాం హుస్సేన్ వలె అతను కూడా కువైట్ చమురు నిల్వలపై దృష్టి సారించాడు. ఇతర కారణాలు ఏంటంటే సద్దాం హుస్సేన్ తదుపరి లక్ష్యం సౌదీ అరేబియాని అమెరికా భావించింది. ఇక్కడ పెద్ద చమురు నిల్వలున్నాయి. సౌదీ అరేబియా కూడా సద్దాం హుస్సేన్ చేతిలో బంధించబడి ఉంటే పాశ్చాత్య దేశాలు చమురు కోసం సద్దాం హుస్సేన్పై ఆధారపడాల్సి వచ్చేది. అయితే సద్దాం హుస్సేన్కు సౌదీ అరేబియాపై దాడి చేయాలనే ఉద్దేశం లేదు. నిజానికి సౌదీ అరేబియాతో అతనికి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ ఇరాక్ తమపై దాడి చేస్తే సౌదీ సైన్యం వారితో పోరాడలేమని సౌదీ అరేబియాను ఏదో ఒక విధంగా ఒప్పించింది అమెరికా. ఇరాక్తో పోరాడలేమని సౌదీ అరేబియాకు కూడా తెలుసు. సౌదీ అరేబియాను రక్షించే పేరుతో అమెరికా ఇరాక్పై పోరాటం ప్రారంభించింది. 39 దేశాల సైన్యంతో సౌదీ అరేబియా కూడా చేరింది. అయితే సద్దాం హుస్సేన్పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించలేదు. యుద్ధానికి ముందే అతడికి చాలా హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. అనేక ఆర్థిక ఆంక్షలు కూడా విధించబడ్డాయి. అతని చమురు అమ్మకాలు కూడా నిషేధించబడ్డాయి. 29 నవంబర్ 1990న యుఎన్ సద్దాం హుస్సేన్కు చివరి హెచ్చరిక జారీ చేసింది. దీంట్లో అతను 6 వారాల్లో కువైట్ను ఖాళీ చేయాలని కూడా గడువు విధించింది. అయితే ఈ హెచ్చరిక సద్దాం హుస్సేన్పై ప్రత్యేక ప్రభావం చూపలేదు. బదులుగా సద్దాం హుస్సేన్ కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆపై గడువు ముగిసిన తర్వాత ముస్లిం దేశాలు తమలో తాము యుద్ధాన్ని కోరుకోనందున సద్దాం హుస్సేన్కు వెనక్కి తగ్గడానికి మరొక అవకాశం ఇవ్వబడింది. కానీ యుద్ధం జరగాలి కాబట్టి జరిగింది. 16 జూన్ 1991న అమెరికా నాయకత్వంలో ఇత్తహాద్ దళం పూర్తి శక్తితో ఇరాక్పై దాడి చేసింది. దీని తర్వాత గ్రౌండ్ యాక్షన్ తీసుకోబడింది. 43 రోజుల పోరాటం తర్వాత ఇరాక్ లొంగిపోయింది. యుద్ధం కూడా ముగిసింది. కువైట్లో అమీర్ జాబిర్ పాలన తిరిగి స్థాపించబడింది. ఈ ఆపరేషన్కు ఆపరేషన్ డెజర్ట్ స్మార్ట్ అని పేరు పెట్టారు. చరిత్రలో దీన్ని మొదటి గల్ఫ్ యుద్ధం, మొదటి ఖలీజ్ యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో ఇరాక్ ఘోరంగా ఓడిపోయింది. దీనిలో 60,000 మంది కంటే ఎక్కువ సైనికులు, పౌరులు మరణించారు. ఈ యుద్ధంలో ఇతిహాద్ వారి సైనికులు 400 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇది కాకుండా ఒక అంచనా ప్రకారం ఈ యుద్ధంలో ఇరాక్ $200 బిలియన్ నష్టాన్ని చూసింది. దాని పర్యవసానాలు ఇప్పటి వరకు వెంటాడుతూనే ఉన్నాయి ఆ దేశాన్ని.